ప్రతి ఒక్క ఎమోషన్‌కి, ప్రతి ఒక్క సీన్‌కి, వాళ్ళు చేసిన పెర్ఫార్మన్స్‌కి, కెమెరా యాంగిల్స్‌కి, తర్వాత ఆ గ్రాఫిక్స్‌కి, అతని స్టోరీ చెప్పిన విధానానికి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడు ఛానల్. Don't forget to like and subscribe. ఈరోజు మనం మిరాయి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేను పొద్దున్నే చూసి రావటం అయితే జరిగింది. ఇప్పుడు నాకు ఎలా అనిపించింది మీకు చెప్తాను. నేను ఖచ్చితంగా సినిమాని ఫస్ట్ థింగ్ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ మీరు ఈ వీడియో నా రివ్యూ చూసేటప్పుడు మీరు చూస్తుంటే ఎలా ఉందో ముందే చెప్పాను, పర్లేదు. చూసి వచ్చిన తర్వాత మన వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నా రివ్యూ చూసినా కూడా. ఇంకా సినిమా రివ్యూ గురించి వెళ్ళిపోతే, ఫస్ట్ సినిమా చాలా బాగుందండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నేను మన ఇండియన్ సినిమాస్లో బాహుబలి చూశాను, గ్రాఫిక్స్, RRR కూడా చూశాను. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, గ్రాఫిక్స్ పరంగా ఒక 40 కోట్లు ఇంత బాగా గ్రాఫిక్స్ చేయటం అనేది అది నిజంగా ఎక్సలెంట్ అండి. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. నాకు చాలా బాగా నచ్చిందండి గ్రాఫిక్స్. 9 పుస్తకాలు చూపించిన విధానం కానీ, మనోజ్ కత్తి దగ్గర వచ్చి ఆ స్వాడ్ ఉంది కదా, ఆ స్వాడ్ కానీ, ఆ పక్షి గ్రాఫిక్స్ కానీ చాలా బాగుందండి. అసలు నిజంగా మంచు పర్వతాల్లో సీన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చిందండి ఖచ్చితంగా. అది ఏంటంటే పక్షి చూపించిన విధానం, గ్రాఫిక్స్ చేసిన విధానం చాలా బాగుంది. అసలు వేల వేల కోట్లు పెట్టి, వందల వేల కోట్లు పెట్టి ఫిక్స్ చేస్తున్నారు. కానీ నేనైతే ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను కదండి, అంత వేల వేల కోట్లు గ్రాఫిక్స్ పెట్టి హాలీవుడ్ సినిమా వాళ్ళు తీస్తున్నారు. కానీ నాకు మాత్రం ఇన్ని వేల కోట్లు అవసరం లేదండి. మన ఇండియన్ సినిమాస్ చూసి నేర్చుకుంటే గ్రాఫిక్స్ ఎలా చేయాలి అంత తక్కువ బడ్జెట్ లో, అది చాలా బాగుంటది. నేను దానికి అప్రిషియేట్ చేస్తాను. ఖచ్చితంగా హాలీవుడ్ వాళ్ళు మన వైపు తిరిగి చూస్తున్నారు. ఇప్పటికి బాలీవుడ్ వాళ్ళు ఆల్రెడీ మన మీద పడి ఈష్గా ఏవో కామెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. నాకు బాలీవుడ్ వాళ్ళ దగ్గర ఒకటి నచ్చుద్దండి, ఏంటంటే వాళ్ళు ఒక సినిమాని ఆదరించారంటే దాన్ని ఎక్కువగా ఆదరిస్తారు, ఎక్కువగా చూస్తారు, నచ్చితే ఇంకెక్కువ చూస్తారు. అది నాకు నచ్చుద్ది. కానీ టాలీవుడ్ లో ఎందుకో సినిమాస్ కొన్ని చూసినప్పుడు, ఇప్పుడు చూసుకుని అండర్ రేటెడ్ అంటారు, కొన్ని ఏమో ఇది బాగాలేదంటారు, అలా అంటారు. కొన్ని సినిమాస్ అండర్ రేటెడ్ ఎందుకు అంటున్నారంటే, ఎప్పుడో చూసి అప్పుడు నచ్చలేదు, ఈ పోను పోను చూసి చూసి నచ్చేసి ఇది అదిరిపోయింది, చింపేసింది, దీనికన్నా ఇంకేమీ లేవు. ఏ రిలీజ్ అప్పుడు చింపేసుకోవటం ఎందుకు, ముందు వచ్చినప్పుడు ఫ్లాప్ చేయడం ఎందుకు? ఇది ఫస్ట్ సినిమా చూసి అర్థం చేసుకోండి, అప్పుడు మీకు అర్థం అవుద్ది స్టోరీ అనేది ఏంటి. ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన స్టోరీ చెప్పగలిగాడు, మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అది మీరు ఆలోచించాలి. ఈ సినిమాలు అలాగే మనం కనెక్ట్ అవుతాం. ప్రతి ఒక్క ఎమోషన్కి, ప్రతి ఒక్క సీన్కి, వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి, కెమెరా యాంగిల్స్కి, తర్వాత ఆ గ్రాఫిక్స్కి, అతని స్టోరీ చెప్పిన విధానానికి, ఇవన్నీ కలగలిపితే ఒక మిరాయ్. ఇందులో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏదన్నా ఉందంటే, అతను ఆ క్రూ మొత్తాన్ని యాక్టింగ్ చేయించి డైరెక్టర్ వాళ్ళ చేత అంత మంచి పర్ఫార్మెన్స్. నాకు నచ్చింది ఏదన్నా ఉందంటే, డైరెక్టర్ వాళ్ళందరి చేత అంత మంచిగా యాక్టింగ్ చేయించడం వల్లే సినిమా కొంతవరకు బాగుందండి. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, సినిమా మొత్తానికి ప్రతి ఒక్క సీన్ ని ఎలివేట్ చేయటానికి. ఏదో కెమెరా మూమెంట్స్ అన్నట్టుగా లేపలేదండి. ఒక కెమెరా మూమెంట్ ఎలా ఉందో ఆ మూమెంట్, అసలు ఆ సీన్ ఏంటి, దానికి తగ్గ మ్యూజిక్ గౌతమ్ గారు కొట్టారు. నిజంగా ఎక్సలెంట్ అండి. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే నాకు బాగా నచ్చిందండి, ఎక్కువగా నచ్చింది. ఇంకా ఆ తర్వాత పర్ఫార్మెన్స్, డైరెక్టర్ అప్రిషియేషన్, ఎందుకంటే డైరెక్టర్ చాలా బాగా తీశాడు, అదంతా బాగుంది. మీరు ఖచ్చితంగా సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం అండి. సినిమాకి నచ్చిన పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే, నాకు ఒకే ఒక పాయింట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ దగ్గర ఒక్క సీన్ దగ్గర నాకు ఇది అనిపించింది అంతే, అంతకు మించి ఏం లేదు. అది కూడా అది నెగిటివ్ అంటే, ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పుడు అది నాకు నెగిటివ్ గా కనపడలేదు. ఏదో చెప్పాలి నెగిటివ్ అన్నట్టుగా చెప్పాను కానీ
ఇన్ని ప్లస్ల్లో నెగిటివ్ అయితే లేదండి, అన్ని పాజిటివ్సే. సినిమా అంతా బాగుంది, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన సినిమా. మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 10కి 9.0 అండి. మీరు చూస్తుంటే ఆల్రెడీ రేటింగ్ ఎంత ఇస్తారో, మీరు ఎంత ఇస్తారో చెప్పండి, ఇవ్వండి. ఇంకా ఇక్కడ దాకా మీరు చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్, జై హింద్.